నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీ కాంగ్రెస్ యువనేత, త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా నిన్న మొన్న ఏమంటారు సభావేదికగా చెప్పాడు. ఏదేమైనా రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత ఉందా అంటే, అర్హత సంగతి పక్కన పెడితే ఇండి కూటమిలోనే ఇష్టపడట్లేదు అని అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించిన ఆప్త మిత్రుడు, అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారట. ఆ కామెంట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ప్రఫుల్ పటేల్ ఒకప్పుడు రాహుల్ గాంధీ మిత్రుడు, రాహుల్ గాంధీతో కలిసి పనిచేసిన ఎన్సీపీ నాయకుడు, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని కోరుకున్న వ్యక్తి. కానీ ఇప్పుడు ప్రఫుల్ పటేల్ పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ గురించి ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఒక మ్యాన్ వితౌట్ మిషన్, అంటే ఒక ఆలోచన, ఒక పద్ధతి, ఒక విజను, ఒక దారి లేని నేత, ఒక మనిషి. రాహుల్ గాంధీ మ్యాన్ వితౌట్ మిషన్ అనేది ఆప్త మిత్రుడు, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకున్న వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్న వ్యాఖ్యలు. అసలు రాహుల్ గాంధీకి ప్రధాని అయితే ఏం చేయాలన్న విషయంపై ఒక అవగాహన లేదు. రాహుల్ గాంధీకి ఒక ఎజెండా లేదు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రఫుల్ గారు రాహుల్ గాంధీకి ఎజెండానే కాదు, వైనాడులో నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకునే ధైర్యమే లేదు. ఇక ఎజెండా ఎలా ఉంటుంది చెప్పండి, మీకు అందరికీ తెలుసో లేదో. వైనాడులో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీ జాతీయ జెండా పాకిస్తాన్ జాతీయ జెండాను పోలుంటుందట. వీళ్ళు కనుక కాంగ్రెస్ జాతీయ జెండాను పట్టుకుంటే, మిత్రపక్షంగా వాళ్ళు పాకిస్తాన్ని పోలిన జాతీయ జెండాను పట్టుకున్నట్టు కనిపిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కనీసం కాంగ్రెస్ పార్టీ జెండా లేకుండా వెళ్ళి నామినేషన్ వేసిండు. అంటే ఈయన విజన్ ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెప్తున్నా. ఎజెండానే కాదు, జెండా పట్టుకొని నామినేషన్ వేసే ధైర్యం కూడా లేదు రాహుల్ గాంధీకి. బీజేపీ నాయకులు ఎక్కడైనా తప్పు చేస్తే వాటిని ఎత్తి చూపడంలో నిమగ్నమై ఉన్నాడు. అంతే తప్ప రాహుల్ గాంధీకి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అనేది లేదు. ఇక రాహుల్ గాంధీ చెబుతున్న కులగణన, సంపద డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక పెద్ద అబద్ధం. అసలు ఆ పనులు జరిగే ప్రశ్నే లేదు అంటూ రాహుల్పై ప్రఫుల్ పటేల్ మండిపడ్డారు. బీజేపీకి కౌంటర్ ఇద్దామా, నరేంద్ర మోదీని విమర్శిద్దామా అని ఒక ఏళ్ళు గురించే ఆలోచిస్తున్నాడు రాహుల్ గాంధీ తప్ప, మిగిలిన 4 ఏళ్ళు తననే చూపిస్తున్నాయని, తను చెప్పే మాటల్లో స్పష్టత లేదని, అవగాహన అంతకన్నా లేదని, అవి అమలు చేయడం అసాధ్యమా అనే విషయం మీద ఒక ఆలోచన, విధి విధానం లేని, రోడ్డు మ్యాప్ లేని నేత ఎవరైనా ఉన్నారు అంటే రాహుల్ గాంధీయే. ఈయన మాటలు నమ్మకండి అని ఒకప్పుడు ఈయనతో మిత్రుడిగా ఉండి ఈయన ప్రధాని కావాలి అని కోరుకున్న ఆయన స్నేహితుడు ప్రఫుల్ పటేల్ ఇప్పుడు ఆయన గురించి చెప్తున్న వ్యాఖ్యలు. ఒక నాయకుడికి ప్రజలు వద్దనుకుంటున్నారా, లేకపోతే ఒక నాయకుడిని పార్టీ వద్దనుకుంటుందని పక్కన పెట్టేస్తే, ఒక నాయకుడి గురించి తన సొంత మిత్రుడే చెప్తున్నాడు అని అంటే ఆ నాయకుడు ఎలా మారిపోయాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇంతకు మించి యోగి ఆదిత్యనాథ్ కూడా రాహుల్ గాంధీ గురించి కామెంట్ చేశారట. అది కూడా చదువుతూ చూడండి. రాహుల్ గాంధీ 2 నాలుకల ధోరణి యోగి ఆదిత్యనాథ్ బయటపెట్టారు. రాహుల్ గాంధీ గురించి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి హిందువులను అవమానపరుస్తాడు, విదేశాల్లో హిందువులను తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు. కానీ అదే రాహుల్ గాంధీ తిరిగి వచ్చి భారతదేశంలో హిందూ ఓట్లు అడుగుతాడు. ఎన్నికలు రాగానే హిందువుల ఓట్ల కోసం రకరకాల వేషాలు వేస్తుంటాడు. రాహుల్ గాంధీ ఏమాత్రం సిగ్గుపడకుండా హిందువులను కులాల పరంగా విభజించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే కులగణన అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందుతామని రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ ఒక యాక్సిడెంటల్ హిందూ మాత్రమే, అతని మనసంతా విదేశీ మతాలపైనే ఉంది అంటూ యోగి రాహుల్ గాంధీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఈయనేమో యాక్సిడెంటల్ హిందూ అంటే, ఇక ప్రఫుల్ పటేల్ ఏమో మ్యాన్ వితౌట్ మిషన్. రాహుల్ గాంధీ మ్యాన్ వితౌట్ మిషన్ అండ్ యాక్సిడెంటల్ హిందూ. అయినా యోగి ఆదిత్యనాథ్ గారు మీరు కూడా మర్చిపోయినట్టున్నారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పుడే కాదు, స్వదేశంలో కూడా అయోధ్య రామ మందిర నిర్మాణం విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు హిందూ ద్వేషి అనేది కనిపించలేదా? అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన పొందుపరిచిన అంశాలు ఆయన ఎవరికి ప్రయారిటీ ఇస్తాడనే విషయాన్ని తెలియజేయలేదా? అలాగే ఈయన ఇలాకాలో కాంగ్రెస్ పాలనలో అయోధ్య రామ్లల్లా విగ్రహ చేయడానికి ఇచ్చిన శిలకు ఫైన్ వేసినప్పుడే వీళ్ళు ఎవరి కోసం మాత్రమే పనిచేస్తారు అనే అంశం అర్థం కాలేదా? అసలు ఎక్కడ హిందువులకు మద్దతుగా కాంగ్రెస్ నిలిచింది అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు దొరకంది. వైష్ణవం, శైవం, అలాగే కులాలు, అలాగే
ప్రాంతాలు ఉత్తరం దక్షిణం అలాగే మనిషి రంగును బట్టి ఇలా భారతదేశంలో అణువణువున విమర్శించడానికే సిద్ధంగా ఉన్న నాయకులు ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నారు అంటే కాంగ్రెస్ అసలు ధ్యేయం ఏంటి అనేది అర్థం కావట్లేదా? పాకిస్తాను మిత్రదేశంగా ఉండాలి అని కోరుకునే ఈ కాంగ్రెస్ నాయకుల్ని ఏమనాలి? అలాగే మోడీ ప్రభుత్వం గెలవకూడదు అని పాకిస్తాన్ కోరుకుంటుంది అంటే ఇండైరెక్ట్గా ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనుకోవాలి? ఇక యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ రాహుల్ గాంధీ భారతదేశం మీద విషం చిమ్మేలాంటి ప్రసంగాలు ఎన్ని చేయలేదు? ఇంకా ఇవన్నీ గమనించకుండా ఉన్నారా ప్రజలు? ఏదేమైనా యోగి ఆదిత్యనాథ్ అటు ప్రఫుల్లా పటేల్ ఇద్దరు కూడా రాహుల్ గాంధీ గుట్టు రట్టు చేశారట. ఎ మ్యాన్ వితౌట్ మిషన్ అని ప్రఫుల్ పటేల్ చెప్తూ ఒక ఆలోచన లేని, ఒక నడవడిక లేని, ఒక విజన్ లేని నేత రాహుల్ గాంధీ అని చెప్తే ఈయన హిందువులను ఓటు బ్యాంకు కోసం వాడుకునే ప్రయత్నమే చేస్తాడే తప్ప ఈయన నిజమైన హిందూ లక్షణాలు కలిగి లేవు, యాక్సిడెంటల్ హిందూ అనే విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ అన్నారట. ఏదేమైనా రాహుల్ గాంధీకి సంబంధించి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చరిష్మా రోజు రోజుకు పడిపోతుంటే మోదీ చరిష్మా రోజు రోజుకు ఆకాశాన్ని అంటే దిశగా ఎదుగుతోంది అనేది సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత వైరల్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్టే మన ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం, వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.